వెల్కమ్ టు శ్రీ ఆర్ స్టూడియోస్. మనం ఈ వీడియోలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులుంటే ఐటీ నోటీసులు వస్తాయా, అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేటి డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో ప్రతి ఒక్కరూ తమ డబ్బును బ్యాంకుల్లో సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ప్రభుత్వ పథకాల మొత్తాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి పంపిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే పరిస్థితి వచ్చింది. ప్రస్తుత నివేదికల ప్రకారం భారతదేశంలో దాదాపు 80% మంది బ్యాంకింగ్ సేవలను ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జన్ ధన్ యోజన వంటి పథకాలతో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడమే కాకుండా దానిపై వడ్డీని కూడా పొందే మార్గం. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ తో పోలిస్తే సేవింగ్ అకౌంట్స్ లో తక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే సేవింగ్స్ అకౌంట్ కి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో మీరు తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు ఉండవచ్చు, అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి, ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మీరు ఎంత డబ్బైనా ఉంచుకోవచ్చు. మీకు నచ్చినంత డబ్బు మీ ఖాతాలో జమ చేయవచ్చు. ఇందుకు పరిమితి అంటూ ఏం లేదు. అయితే పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసేటప్పుడు మీరు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అధికారులు చెబుతున్నారు, బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయితే ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ ఖాతాలో 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ జమ చేస్తే మీరు CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు తెలియజేయాలి. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో కూడా మీరు స్పష్టం చేయాల్సి ఉంటుంది. అంతలోపు అయితే ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆదాయ పన్ను శాఖకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే మీపై చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఆదాయ పన్ను శాఖ 60% వరకు పన్ను, 25% సర్చార్జుతో పాటు 4% అమ్మకపు పన్నును కూడా వసూలు చేయవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సేవింగ్స్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును ఉంచుకోవడం మంచిది కాదు. ఈ డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ లేదా బంగారంలలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా వంటి రంగాల్లో కూడా పెట్టుబడులను పెట్టుకోవచ్చు. అయితే ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకునే వారు మాత్రం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కూడా సురక్షితమైన ఎంపికగా చెప్పవచ్చు. దీనివల్ల మీ డబ్బు సురక్షితంగా ఉండడమే కాకుండా మీరు వడ్డీ రూపంలో మంచి రాబడిని కూడా పొందుతారు. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.